ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఐపీఎస్ వినూతన ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బైన్సా లాంటి అల్లర్లు జరిగే ప్రాంతంలో గ్రీవెన్షియల్ ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రతి బుధవారం గ్రీవెన్షియల్ బైన్సా పట్టణంలోనే ఉండి అర్జీదారుల నుంచి పిటిషన్లు స్వీకరిస్తానని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బైన్సా ప్రశాంతంగా ఉన్న పరిస్థితి తెలిసిందే. ఎప్పుడైతే జానకి శర్మిల ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి, నిర్మల్ జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నప్పటి పలు వినూతన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ వినూతన కార్యక్రమాల్లో భాగంగా నిర్మల్ పోలీస్ మీ పోలీసులు అంటూ ఒక వినూతన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి. విడిపోతున్న జంటల కౌన్సిలింగ్ పేరుతో చాలామందికి ఇప్పటికే కలిపిన పరిస్థితి తెలిసింది. అది రాష్ట్రంలో కొంత సంచలనమైన విషయం ఏర్పడింది. అయితే దీనికి అనుగుణంగా బైన్సా పట్టణంలో సమస్యలు ఏదైతున్నాయో తెలుసుకోవడానికి, ప్రజలకు చేరువ అవ్వడానికి, ఆ ప్రాంతంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి కొంత జిల్లా ఎస్పీ వినూతన ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ప్రతి బుధవారం క్యాంప్ ఆఫీస్లో ఉంటున్నట్టు ఏఎస్పీతో కలిసి అక్కడే ఉండి అర్జీలు స్వీకరిస్తున్నట్టు చెప్పిన పరిస్థితి. వాస్తవిక పరిస్థితులకు దగ్గర ఉండే విధంగా, సమస్య ఏదున్నా వెంటనే పోలీస్ రెస్పాండ్ అయ్యే విధంగా, ముఖ్యంగా బైన్సా డివిజన్లో సున్నితమైన ప్లేస్ కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొంత జాగ్రత్త పడే విధంగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు దూర తీర ప్రాంతాల నుంచి, మండల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు చేరువుగా ఉంటుంది. వెంటనే అప్లికేషన్లు స్వీకరించడం ద్వారా వాస్తవిక పరిస్థితులు తెలుస్తుంది. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించే విధంగా ఉండాలని పోలీసులకు సూచించిన పరిస్థితి కనిపించింది. ఏఎస్పీతో కలిసి, బైన్సా ఏఎస్పీతో కలిసి ఇటు ఎస్పీ జానకి శర్మిల వాస్తవిక పరిస్థితులపై చర్చించిన పరిస్థితి. పోలీస్ స్టేషన్లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలి, సమస్యలు పరిష్కరించాలి, ప్రజలకు అనుగుణంగా ఉండాలి, ప్రజల సమస్యలకు వెంటనే ప్రజలకు ఏ సమస్య లేకుండా మనకు అప్లికేషన్ రాగానే వెంటనే పరిష్కరించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే జిల్లా ఎస్పీ జానకి శర్మిల బైన్సా పట్టణంలో గ్రీవెన్షియల్లో ఉంటామని చెప్పడంతో, ప్రతి బుధవారం ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పడంతో పోలీసులకు కూడా ఇటు ప్రజలు ప్రశంసిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక రకంగా వినూతన ప్రయత్నం జరుగుతుంది. డివిజన్లో గ్రీవెన్షియల్ నడవడం ద్వారా మాకు సమస్య వెంటనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా బైన్సా పట్టణం అనేది రాష్ట్రంలోనే కొంత సమస్యాత్మకంగా ఉంది కాబట్టి అక్కడ ఏ సమస్య లేకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నట్టు మనకు తెలిసింది. ఎప్పటికప్పుడు సమస్యలపై, క్రైమ్ రిపోర్ట్పై, క్రైమ్పై ఇటు అధికారులతో తెలుసుకుంటున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు గస్తీ ఏ విధంగా జరుగుతుంది, సీసీటీవీల పరిస్థితి ఏంది అనేది అంశంలో ప్రతి బుధవారం కూడా అధికారులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం జరుగుతుందని జిల్లా ఎస్పీ చెబుతున్న పరిస్థితి. జిల్లా ఎస్పీ మాట్లాడుతున్న విధానం ప్రకారం ముఖ్యంగా నిర్మల్ జిల్లా పోలీస్ మీ పోలీస్ అంటూ మీకు చేరువలో ఉండడానికే ప్రతి బుధవారం ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటాను. బైన్సా పట్టణంలో ప్రజల సమస్యలు అర్జీల రూపంలో తీసుకొని వెంటనే పరిష్కారం అయ్యేందుకు పోలీసు కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ జానకి శర్మిల అయితే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. డివిజన్కి సంబంధించి గ్రీవెన్సెస్ అన్ని కూడా ఇక్కడ ఈ ఎస్పీ క్యాంప్ ఆఫీస్లో ఉండడం జరుగుతుంది. ఎవ్రీ వెన్స్డే ఇక్కడ ఉంటాను. ఒకవేళ వెన్స్డే వీలు కాకపోతే ఎనీ అదర్ డే పర్ వీక్లీ 1 డే ఇక్కడ మొత్తం స్పెండ్ చేయడం జరుగుతుంది. ప్రజలకి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా లేదా మా సిబ్బంది కూడా వచ్చి నాకు కలిసి ఇమ్మీడియట్ రిలీఫ్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.